వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం కాజీపేటలో ఉన్నాం. శ్రీ దేవి నవరాత్రుల ఉత్సవాలు ఈరోజు 4వ రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొనడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలో పాల్గొనడం జరిగింది. శ్రీదేవి శరణవరాత్రోత్సవ లలితా శుభనక్షత్రే శుభవేదో శుభకరణ ఏమంగళ విశేష విశిష్టాయ శుభశుభౌ అస్మాకమనుకొండయ సహాసుమానాం శ్రీమదః శ్రీమాన్ క్షేత్రేభవాయ ఓం సంధ్యార్థం శ్రీదేవి శరణ్ నవరాత్రోత్సవ చతుర్థదివసే లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ దర్శన పుణ్య సిద్ధ్యర్థేన మమ పూర్వజన్మ కర్మదోష పరిహారార్థం ఇహ జన్మేషు మానసిక ప్రశాంతత సిద్ధ్యర్థం రాజ ప్రవేశ ద్వార ప్రజా క్షేమార్థం ప్రజా సంక్షేమార్థం ఈశ్వర అనుగ్రహ సిద్ధ్యర్థేన దోష పరిహారార్థం నిత్య దుర్గా సప్తశతి పారాయణ చండీ హోమ పుణ్య ఫలితేన మహాగణాలు దేవత శ్రీచక్ర కుంకుమార్చన సంకల్ప పూజా అహం హరిష్యే. आयुधनवान भवते एवं वेदा यो परमायुधं वेदा आयुधनवान भवते ओम ह्रीं वां नक्षत्रवामायुधो आयुधनवान भवते एवं वेदा यो परमायार्तिगन्धनं लक्ष्मीनारायणकृपाकरागं निशाचरो निवृत्तिगन्धनो रक्षां धारयामि एरवत्रो नन्दनमहो नितस्महोत्तोस्तो महोत्तकाले नवानां ग्रहाणां शुभ एकाद्यर्थं ओम रूपेभ्य नवावर्णदेवता श्रीचक्रार्चना श्रीरामदेवता जयन्ती मंगलाकारे भद्रकाले कापारिणे शिवस्मरादेवी स्वदादेवी नमोस्ते अस्माले पद्मपत्रिराशि गंभीरवत्सराविष्णुजा अस्मये नमो नमः श्रीकाक्षत्रवरागदेवालये तिरुदो नित्यनीराजनाय सिद्ध आचमन्याम् ओम नीराजं समर्पयामि परमेश्वरानुग्रहास्तु महादेवाय नमः ईशानविद्यानां अंधरपरिस्फुटया ईश्वरानुग्रहास्तु महादेवताभिम अतः मंत्रपुष्पाञ्जलिय संकल्पं समर्पयामि. नमः ओम तद्ब्रह्मः ओम तद्भायः ओम तदात्मः ओम तत्सत्यो ओम तत्सर्वं ओम तत्पुरो नमः अंतःचरभूतेषु गुहाय विश्वमोक्षः पंचस्तं महत्कारस्तं इंद्रस्तं रुद्रस्तं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापति स्पं तदा पूज्योतिरसं ब्रह्मभो भवस्तरादियो अभिचन्द्रावृण्याभ्याश्व नदिदेवमः शेषवस्त्रान्तमर्पयामि हिरण्यवर्णारण्यरूपाय हिरण्यमदेवनामदेवो नमः शेषवस्त्रां समर्पयामि. ओम शतमानं भवति शतायु पुरुषस्य आयुष्येवेन्द्रे प्रतिष्ठिते परमेश्वरानुग्रहे महादेवताय नित्य वर्षे वर्षे दक्षिणादानुद्यम जय बोलो अम्बा माता की जय. దేశవ్యాప్తంగా యావత్ ప్రజానికం అంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని దేవి నవరాత్రులు నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో కాజీపేట ఈ చారిత్రాత్మక నగరంలో ఈ త్రినగరానికి ముఖద్వారమైనటువంటి మరి కాజీపేట ప్రాంతంలో కూడా శ్రీ మల్లికాంబ దేవాలయంలో మరి దేవి నవరాత్రుల ఉత్సవాలు మరి ప్రధాన అర్చకులైనటువంటి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మరి ఈ ఆలయానికి అన్ని రకాలుగా చేయూతనిస్తున్నటువంటి రవి గారు, రంజిత్ గారు, మిగతా మిత్రులందరి సహాయ సహకారాలతో ప్రతి ఏటా కూడా ఈ దేవి నవరాత్రులు ఈ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈసారి కూడా మరి ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆ దేవి అనుగ్రహం
ఈ ప్రాంత ప్రజలపైన భక్తులపైన ఉండి మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ మరి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. रूपे क्रियारूपे भक्तिरूपे शक्तिरूपे समयरूपे द्रव्यरूपे विघ्नेश्वर तत्पूर्वकं मया देव परिपूर्णं समस्तुते अनया द्वारा आवाहनादि षोडश उपचार पूरक्षणोदि स्वामिकान्त पापानि धर्मान्तर्गान्त आत्मानश्वरक्षोदे आपोहं पापकर्माहं आपात्मानाभूमया प्राणान्तर्यादेव शरणागत्र अन्यः शरणं नास्ति तमेव शरणं मम तस्मात् कारुण्यपालय रक्षरक्षो परमेश्वर रक्षरक्षो जगदीश. सर्वानंदमयि सर्वरक्षा स्वरूपिणी सर्वेक्षित फलप्रदे सर्वरक्षाकर चैत्र स्वामिनी निगर्भयोगिनी वशिनी कामेश्वरी मोहिनी विमले करुणी जयनी सर्वेश्वरी कौरी सर्वदोषहर चैत्र स्वामी रहस्य योगिनी वाणी चापिनी काशिनी वज्रेश्वरी महाभगमालिनी सर्वसिद्धिप्रद चित्त स्वामिनी अतिरहस्य योगिनी श्री महाभट्टारिके सर्वानंदमय चित्त स्वामिनी परापर रहस्य त्रिपुरेशी त्रिपुर सुंदरी त्रिपुरवासिनी त्रिपुरा महाशक्ते महामहानक्ते महामहाज्ञप्ते महामहानंदे महामहाराधी नमस्ते 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 नमः श्री पद्मनाभ स्तोत्र
ఏకలింగమాత్రానందమ శాకాంబరియోగాం జన్మో నమః. ఒక్కసారి అమ్మకు నమస్కారం చేసుకోండి. ప్రేక్షణం సుకర్మస్వ సమోత్తుంగ వృత్తిపీడ మల సంయుక్త అనంతరస సంయుతాన్ క్షుత్తాన్ జ్వర ప్రహాన్ అస్తౌ విభ్రతి లావణ్య శోభితం కోటి సూర్య ప్రతీకాశం కరుణాహరస సాగరం వర్షం బలపడుతుంది. మన అదంతా మార్గంలో అంతా ఆ ప్రకృతి సృష్టిలో భగవతి సృష్టిలో ఎప్పుడైనా ప్రజల కోసం లోకం కోసం ఈ యొక్క అమ్మవారు ఏ విధంగా అన్నిటి వారి చూడగా వర్ణాలు దేవుడు వాస్తవంగా అంటే ఎవరు కూడా అన్యగా భావించకూడదు. ఇది ఏమిటంటే ఎవరైనా స్త్రీ పురుషులు స్నానం చేసినప్పుడు కూడా మరి నగ్నంగా స్నానం చేయకూడదు, ఒంటి మీద వస్త్రం వేసుకోకూడదు, దానిలో జలాలు కూడా అంటే పురుషుడు వేరే పురుషుడు కూడా చూడకూడదని ఆ యొక్క ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఆ అమ్మవారు కరుణించి అంటే వినాయకుడు పిండి బొమ్మ చేసిన తర్వాత ఆ వినాయకుడు ఏ విధంగా కాపలు పెట్టి అమ్మ స్నానానికి వెళ్ళిందో దానికి అర్థం అది వర్ణదేవుడు జలాది దేవతలు ఉంటారు జలం వల్ల. కనుక ఇవన్నీ కూడా మనం చాలా ధర్మశాస్త్రాలతో చాలా ఉన్నాయి. కనుక ఈ యొక్క అమ్మ కన్నీరు కార్చడం వల్ల వర్షం పడి ఈ భూమి మీద పడి అనేక ప్రకృతి సంపద మనకు లభిస్తూ ఉంటుందని దీని అర్థం. ఈ విధంగా దేవి అనుగ్రహ వర్షంతో భూలోకంలో నేలంతా కూడా సస్యశామలైపోయింది. తిరిగి నేల మీద చెట్లు చేమలు పెరిశారు. ఒకప్పుడు అంతా కూడా నీటిమయం, అంతా కూడా మొత్తం నీళ్ళే ఉంది. 90% నీళ్ళు లేదు. ఆలక్కడైనా కూడా అది తగ్గుకుంటూ వచ్చి 70% నీటి శాతం, 30% కూడా నీటి శాతం ఎప్పుడు కూడా ఉంటుంది. కనుక మన శరీరంలో కూడా నీటి వనరులు ఎక్కువ ఉంటాయి. మరియు ఆ భూభాగం ఏ విధంగా ఉంటుందో మాంసముద్రం తక్కువగా ఉంటుంది, నీటి వనరులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. సస్యశాలం ఉంది. తిరిగి నీళ్ళ మీద చెట్లు చేమలు మొదలసాగాయి. మరియు నదులు చెరువులు బావులు అన్ని చక్కగా నీటిలో నిండిపోయాయి. భూలోకమంతా మనం ఓ బ్రహ్మాత, ఓ శాకాంబరి దేవి, ఓ మహామాత అని వేడుకుంటున్నారు. ఓ వేదాంతవేత్త, ఓ బ్రహ్మస్వరూపుని మీకు ఈరోజు అమ్మవారు శాకంబరిగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు యొక్క ప్రత్యేకతను అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ భ్రమరాంబికాదేవి నమః, జగన్మాత్రే నమః. శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవాలయ సన్నిధిలో శ్రీదేవి శరణవరాత్రోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవిగా, చంద్రగంటగా, శాకాంబరి దేవిగా లోకక్షేమం కోసం ప్రకృతి సంపద నిలయమైనటువంటి శ్రీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఉదయం
ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయభాస్కర్ గారు విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి శ్రీచక్రార్చనలో పాల్గొన్నారు. మరి అంతేకాకుండా దేవీ శరణవరాత్రోత్సవాల భాగంగా గత 24 సంవత్సరాల నుండి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలను ఈ దేవీ సన్నిధిలో చేస్తున్నాం. శాకాంబరి దేవి ఉత్సవానికి ఆయా కూరగాయలను ఆ ద్రవ్యాన్ని మొత్తం కూడా గాయత్రి స్వీట్ హౌస్ శ్రీ బస్తిమల్ కులహార్య కుటుంబ సభ్యులు వారి యొక్క కుమార్పన్ కులహార్య గారు మరియు దీపక్ కులహార్య గారు వారు సమర్పిస్తున్నారు. కనుక వారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శాకాంబరి అంటే అందరూ అనుకుంటారు శాకాంబరి మన ఓరుగల్లు భద్రకాళి దేవాలయంలో ఆషాఢ మాసంలో చేస్తారు కదా, మరి దేవి నవరాత్రుల్లో కూడా శాకాంబరి చేస్తారా అనే ప్రశ్నలు ప్రజలకు భక్తులకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ నవరాత్రోత్సవాల భాగంగా శాకాంబరి చేసుకోవచ్చని మనకు దేవీ పురాణం మరియు దేవీ భాగవతం ఈ విధంగా చెప్పబడుతుంది. శాకాంబరి ఏ విధంగా ఉంటుందంటే మరియు గుట్టలుగా నల్లని కళ్ళుగా మరియు అనేకమైన నీటి సంపదతో కూడుకుని ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారు కందముల ఫలాలతో పుష్పాలతో అలంకరించబడుతుంది. ఆ తర్వాత అనేక కరువు కాటకాలు ఏర్పరిచి మునులు సిద్ధులు అందరూ కూడా ఒక గుహలో దాక్కుంటారు. అప్పుడు దీనివల్ల ఆ కరువు కాటకాలు ఏర్పడడం వల్ల అనంతమైనటువంటి ఈ యొక్క లోకాలన్నీ కూడా మరియు అందరూ ఆకలితో అలమలాడుతారు. అప్పుడు శ్రీదేవి కనుకరించి శాకాంబరి దేవిగా అవతరించి మరియు వారు ఇచ్చేటువంటి ఆ కన్నీళ్ళ ద్వారా వర్ష సంపద ఏర్పడి ఈ ప్రపంచం మొత్తం కూడా వర్షాభావంగా ఉండి అప్పుడు అనేకమైన నదులు తటాకాలు బావులు విశేషమైనటువంటి ప్రకృతి సంపద కాయగూరలు ప్రకృతి సంపదలో పడివన్నీ కూడా మనకు లభిస్తున్నాయి. అందుకే ఆ కాలం నుండి ఇప్పటి వరకు కూడా అమ్మను శాకాంబరి దేవిగా కూడా అలంకరించబడుతున్నాయి. అందుకనే శాకాంబరికి ఇంత విశిష్టత. మరియు ఏ దేవీ నవరాత్రులు జరిగినా కూడా అమ్మను ఒక శాకాంబరి రూపంగా కూడా అలంకరించుకుంటున్నాం మనం. కనుక ఈ రోజున ఈ శాకాంబరి దేవి మాతకు విశేషమైన జనం భక్తులు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మను దర్శించినారు. మరియు శ్రీచక్రార్చన ఎంతో అద్భుతంగా ఒక 30 నుంచి 40 మంది మరియు మాతృమూర్తుల చేత నిత్యము కూడా లలితా సహస్రనామ పారాయణం అంటే ఒక 30,000 సంఖ్యను మనం ప్రతిరోజు కూడా చేసుకుంటే 10 × 30 అంటే 3 లక్షల సంఖ్యను కూడా ఈ కుంకుమార్చనలో మనం చేసుకుంటున్నాం. కనుక లలితా పారాయణం చేసిన భక్తులందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరియు V3 న్యూస్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరియు భక్తులకు చేరేస్తున్న V3 న్యూస్ వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్నటువంటి మరియు శ్వేత గారికి ధన్యవాదాలు చేస్తూ మరియు ఈ యొక్క దేవీ నవరాత్రోత్సవాల భాగంగా రేపు కార్యక్రమం మరియు ఉదయం 9 గంటలకు మా అన్నపూర్ణాదేవిగా అమ్మను అలంకరించబడుతుంది. మరియు 10:30కు కుంకుమ పూజా కార్యక్రమం ఉంటుంది. 1 గంటకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కనుక అన్నదానంలో అందరూ పాల్గొని అమ్మ యొక్క అనుగ్రహం పొందవలసిగా కోరుచు ఇట్లు దేవి ఉపాసకులు అయినవోల్ ప్రవీణ్ కుమార్ శర్మ, శివాలయం, కాజీపేట్. गुरुदेवी प्रदक्षामि तव संसवसिद्धं पठित्वा पाठयित्वा च नरो मुच्येत संकटा गुरुदेवी प्रदक्षामि तव संसवसिद्धं पठित्वा पाठयित्वा च नरो मुच्येत संकटा
अज्ञात्वाकवचं देवी दुर्गामन्त्रं जयोजते आप्नोति फलं तस्य पदं च नरकं रुचेत् अज्ञात्वाकवचं देवी दुर्गामन्त्रं जयोजते आप्नोति फलं तस्य नासिके पातु वदनं सत्यकारिणे जिह्वाब्ज चण्डिका देवी ग्रीवां सौभद्रिका तथा सुगन्धा नासिके पातु वदनं सत्यकारिणे जिह्वाब्ज चण्डिका देवी ग्रीवां सौभद्रिं भगवती देवी द्वावीरेन्द्रवासिनी महाबलाजयम्भे भूतलवासिनी कटिं भगवती देवी द्वावीरेन्द्रवासिनी महाबलाजयम्भे भूतलवासी एवं स्थितासि देवी त्वं त्रैलोक्ये रक्षणात्मिकं रक्षमां सर्वदासेषु बुद्धिर्देवी महासुभे सर्वदासेषु तव चरणकमलमिव मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापम गुरुदेवा मम पापम गुरुदेवा मम तापम गुरुदेवा मम पापम गुरुदेवा जल जनयन विघ्नं शिहरणमुग विभुर विमुख पद पद्मा जल जनयन विघ्नं शिहरणमुग विभुर विमुख पद पद्मा मम पापम गुरुदेवा मम पापम गुरुदेवा जुजगशयन भव मदन जनक मम जनन मरणभयारि जुजगशयन भव मदन जनक मम जनन मरणभयारि जनन मरणभयारि मम तापम गुरुदेवा मम पापम गुरुदेवा मम तापम गुरुदेवा मम पापम शरणा शङ्खचक्रधर दुष्टदैत्यार सर्वलोक शरणा सर्वलोक शरणा मम तापम गुरुदेवा मम पापम गुरुदेवा मम तापम गुरुदेवा मम पापम गुरुदेवा अगणित गुणगणा शरण शरण सवितलित सुररिपुजाला अगणित गुणगणा शरण शरण చక్రవర్తనజాల సార్వభౌమాయ మంగళం శ్రీదేవి శరణంలో అన్ని నామాలు పుట్టకు